సీసీటీవీ కెమెరాస్ మీకు 1000 రూపీస్ నుంచి అయినా కూడా ఉంటాయి సార్. అన్బ్రాండెడ్ కెమెరాస్ వస్తాయి. దానికి 4G లేదా 5G సిమ్ కార్డ్ బేస్డ్ ఇన్స్టాల్ చేసి సిమ్ కార్డ్తో ఇంటర్నెట్ కన్వర్ట్ అయ్యి మీ మొబైల్లోకి అది డేటాని వెల్కమ్ టు దాత్రి బిజినెస్. నేను మీ ఇంద్ర. మనతో పాటు ఉన్నారు చంద్రశేఖర్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. జనరల్గా సీసీ టీవీస్ ఇన్స్టాల్ చేసుకోవాలంటే స్టార్టింగ్ ప్రైజింగ్ ఏముంది, ఎలా ఉన్నాయి సార్ అసలు ప్రైజింగ్? సీసీటీవీ కెమెరాస్ మీకు 1000 రూపీస్ నుంచి 20,000, 30,000, 50,000 రేంజెస్ ఉన్నాయి. ఓకే. సో సింగిల్ ఒక కెమెరా పెట్టుకుంటారు, వైఫై బేస్డ్ కెమెరాస్ పెట్టుకుంటే 1000 రూపీస్లో మీకు కెమెరా అవైలబుల్ ఉంటుంది. ఒక 4 కెమెరాస్ పెట్టుకోరు అనుకోండి 20,000 రూపీస్ వరకు మనం పెట్టుకోవచ్చు. దీంట్లో వచ్చేసి 4 కెమెరాస్, 8 కెమెరాస్, 16 కెమెరాస్ వరకు ఉంటాయి. ఓకే. సో 20,000 నుంచి మనకు 1 lakh రూపీస్ కూడా బడ్జెట్ ఉంటుంది. ఓకే. అదేవిధంగా మీరు మాటల మధ్యలో కూడా ఒకటి చెప్పారండి, అంటే సిమ్ ఇన్సర్ట్ చేయొచ్చు, అంటే ఈవెన్ వైఫై కూడా అవసరం లేదని. అది ఏంటి సార్? అది ఏం టెక్నాలజీ? కొత్తగా వచ్చిన టెక్నాలజీలో 4G లేదా 5G సిమ్ కార్డ్ బేస్డ్ ఇన్స్టాల్ చేసి మనం సీసీటీవీ కెమెరాస్ని మనం మానిటరింగ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు తక్కువ బడ్జెట్లో కెమెరా కావాలనుకోండి, మీకు ఫామ్ హౌస్ ఉంది కానీ ఇల్లు ఉంది కానీ ఎక్కడైనా కెమెరాని ఒకటే కెమెరా ఇన్స్టాల్ చేయాలి. సో లోయెస్ట్ బడ్జెట్లో ఇది కెమెరాని వాడుకోవచ్చు. ఇది ఎలా పనిచేస్తుందంటే మీకు సిమ్ కార్డు ప్లస్ స్టోరేజ్ డివైజు, కెమెరా ఆప్షన్ ఉంటుంది. సో 3 కెమెరాలోనే ఇన్బిల్ట్ ఉంటాయి. సిమ్ కార్డ్ తోని ఇంటర్నెట్ కన్వర్ట్ అయ్యి మీ మొబైల్లోకి అది డేటాని చూసుకోవచ్చు. ఇమేజ్ మొబైల్లో చూసుకోవచ్చు. మొబైల్లో వచ్చేసి వీడియో అంతా మీరు మానిటరింగ్ చేసుకోవచ్చు. దాని ప్రీవియస్ డేస్ ఏం జరిగిందనే ప్లేబ్యాక్ కూడా మానిటరింగ్ మొబైల్లో చూసుకోవచ్చు. ఓకే. ఇది వచ్చేసి రిమోట్ ప్లేసెస్లో ఉన్న ఏరియాస్లో మీకు చాలా ఉపయోగపడుతుంది. అవునండి. సో అక్కడ ఇంటర్నెట్ అనేది రీచ్ ఉండదు కదా. అవును. సో ఈ సిమ్ కార్డ్ బేస్డ్ అనేది ఇంటర్నెట్ ఫెసిలిటీస్ లేని ప్లేసెస్లో మనం ఇన్స్టాల్ చేసుకుంటే చాలా యూటిలైజెస్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి వేర్ హౌజెస్లో కానీ, ఫామ్ హౌస్లో కానీ, అగ్రికల్చర్ సెక్టర్స్లో కానీ చాలా ఉపయోగపడుతుంది. ఓకే. అంటే హై క్వాలిటీ కెమెరాస్ కూడా చేసుకోవచ్చు అండి అందులో? అవునండి. 2 మెగాపిక్సెల్, 5 మెగాపిక్సెల్, 4 మెగాపిక్సెల్ ఉంటాయి. స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి మనకు 2000 నుంచి 10,000 వరకు రేంజెస్ ఉన్నాయి. కస్టమర్ యొక్క బడ్జెట్ బట్టి మనం ప్లాన్ చేస్తాం. అదేవిధంగా మీరు అడిగారు మీరు ఎట్లా వర్క్ చేస్తారని. అవునండి. ప్రతి కస్టమర్ మనకు ఎవరైనా కాల్ చేసిన తర్వాత వాళ్ళ సైట్ విజిట్ చేస్తాము, వాళ్ళ రిక్వైర్మెంట్ ప్లాన్ చేస్తాము. దీంట్లో ప్లానింగ్, డిజైనింగ్, ఎగ్జిక్యూషన్ చేస్తాము. ఓకే. సో కస్టమర్ బడ్జెట్ ఏమున్నది, సైట్ కండిషన్ ఏమున్నది, వాళ్ళకి ఏం కెమెరాస్ రిక్వైర్మెంట్ ఉన్నాయి అన్నది మనం ప్లాన్ చేసుకొని వాళ్ళకు రిలయబిలిటీ, కంఫర్టబుల్ బడ్జెట్ ఇస్తాం. ఓకే. సో మీరు కొటేషన్ ఇస్తారు, సో దాన్ని బేస్ చేసుకొని మేము పర్చేజ్ చేస్తాం. అవునండి. దాని తర్వాత కూడా మేము 1 year వరకు మెయింటెనెన్స్ ఫ్రీ ఉంటుంది. 2 years ఫ్రీ సర్వీస్ ఉంటుంది కెమెరాస్ పైన. వారంటీ 1 year ఫ్రీ సర్వీస్ ఉంటుంది. ఆఫ్టర్ దట్ 1 year తర్వాత మేము దానికి మినిమం ఛార్జెస్ 500 నుంచి 2000 రూపీస్ వరకు డిపెండ్స్ అండ్ క్లయింట్ కంప్లైంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు అన్నారు, సో మీరైతే 2 years ఇస్తున్నారు. జనరల్గా కెమెరాస్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందండి? అంటే వారంటీ ఎంతవరకు ఉంటుంది? కంపెనీ నుంచి వచ్చేసి మనకు 1 year ఉంటుంది. అడిషనల్ గా మేము ఇంకొక 1 year యాడ్ చేసి కస్టమర్ కి ఇచ్చేస్తాం. సో దాని లైఫ్ ఎలా ఉంటుందండి? జనరల్ ఫస్ట్ ఇయర్ నుంచి 10 years లోపు మనకు లైఫ్ టైం ఉంటుంది. మన 6th, 7th years లో కొత్త కెమెరాస్ అప్డేట్ అవుతుంటాయి, టెక్నాలజీ అప్డేట్ అవుతుంటుంది. కాబట్టి మనం కెమెరాస్ కూడా అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. వాటిని మెయింటెనెన్స్ కూడా ఎవ్రీ వీక్ కానీ మంత్లీ కానీ దాన్ని చెక్ చేస్తూ ఉండాలి. మనం ఫిక్స్ చేసాము వెళ్ళిపోయామనేది కాకుండా ఇవి పని చేస్తున్నాయా లేదా దాని యొక్క మెయింటెనెన్స్ని చూసుకోవాలి. ఇన్సిడెంట్ అయినప్పుడు కెమెరాస్ పనిచేస్తలేము అనుకోకుండా ఈ కెమెరాస్ని రెగ్యులర్గా మెయింటెనెన్స్ చేసుకొని వాటిని మానిటరింగ్ చేస్తే సొసైటీకి యూజ్ అవుతుంది, మనకు కూడా యూజ్ అవుతుంది. అండ్ చిన్న కెమెరాస్ ఏదైతే పోర్టబుల్ కెమెరాస్ అన్నారు కదా, అంటే ఒకటే కెమెరా వాడేవాలి. సో వాటి మెయింటెనెన్స్ ఎలా అండి? వైఫై బేస్డ్ కానీ, సిమ్ బేస్డ్ కెమెరాస్ కానీ, ఇండివిజువల్ కెమెరాస్ ఉంటాయి ఇవి. అవునండి. సో దానికి మెయింటెనెన్స్ వచ్చేసి మనకు చార్జర్స్తో కనెక్టివిటీ ఇస్తాము. బేసిక్ నాలెడ్జ్ ఉంటే ఎవరైనా చేసుకోవచ్చు, మీరు కూడా చేసుకోవచ్చు. మీ మొబైల్ ఛార్జింగ్ ఎట్లా పెడుతున్నామో సో దాని కూడా పిన్ ఉంటుంది. పవర్ ఆన్ అయిందా లేదా, లైట్స్ వస్తున్నాయి లేదా, యాప్లో మనకు వైఫై కనెక్ట్ ఉందా లేదా అని బేసిక్ సెట్టింగ్స్ ఉంటాయి. మనకి మొబైల్లో వాళ్ళు కాల్ చేసినా కూడా మేము గైడ్ చేస్తాం. ఇన్ కేస్ ఆఫ్ రూరల్ ప్లేసెస్లో ఎవరైనా మనకి కెమెరా ఆర్డర్ ఇచ్చారనుకోండి, మనం వాళ్ళకి ఇన్స్టాలేషన్ చేసి డివైస్ని పంపిస్తాం. అక్కడ ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా మనకు మొబైల్ త్రూ వాళ్ళతో కమ్యూనికేషన్ అయ్యి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. సో ఇప్పుడు దాకా ఎన్ని కెమెరాస్ ఇన్స్టాల్ చేసి ఉంటారు అండ్ మీరు ఏ ఏరియాస్లో చేస్తున్నారండి ఇప్పుడు దాకా? తెలంగాణ, విత్ ఇన్ హైదరాబాద్, తెలంగాణ,
ఏపీ, సౌత్ ఇండియాలో మనం కూడా మొత్తం బ్రాంచెస్ ఉన్నాయి. ఓకే. టెక్నీషియన్స్ కూడా ఉంటారు మనకి. సో డిపెండ్స్ అండ్ క్లయింట్స్ని బట్టి మన టెక్నీషియన్స్ కన్వర్ట్ చేయడం ఉంటుంది. సైట్ విజిట్ కూడా మేమే పర్సనల్గా విజిట్ చేస్తాము. ఓకే. దాన్ని బట్టి మనం బేస్ చేసి కోడ్ చేస్తాం. సార్ ఇవి జనరల్గా మనకి కెమెరాలు అనేది అన్ని చోట్ల అవైలబిలిటీ ఉంది. నవ్వేడేస్ అందరూ ఆన్లైన్లోనే ఎక్కువ పర్చేజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు కదా. సో ఎంతవరకు పర్ఫెక్ట్గా ఉంటుంది ఆన్లైన్లో మనం పర్చేజ్ చేస్తే? ఆన్లైన్ బేస్డ్ మనం పర్చేజ్ చేస్తాం. అమెజాన్ కానీ ఇంకా సోషల్ ఈమార్ట్లో పర్చేజ్ చేస్తుంటారు. మొబైల్లో చూడంగానే అంత ప్రైజెస్ కనిపిస్తాయి. అవునండి. వాళ్ళు పర్చేజ్ చేస్తాం. మనం ఏమైనా క్లయింట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక 4 కెమెరా సెటప్ ఇస్తే వాళ్ళు ఇంత ఎందుకండి, ఆన్లైన్లో చాలా తక్కువ ఉంది కదా, మీరు ఎందుకు ఎక్కువ తీసుకుంటున్నారు అంటున్నారు. రైట్. సో బేసికల్గా ఈ సీసీటీవీ కెమెరాస్లో ఏంటంటే సర్వీస్ ఓరియంటెడ్ ఉంటుంది. ఇంట్లో మీరు ఆన్లైన్లో తీసుకున్నప్పుడు సర్వీస్ మీకు ఉండదు. ఓకే. ఆఫ్లైన్లో మేము ఫిజికల్గా మీ సైట్కి వచ్చి మీకు కావాల్సిన రిక్వైర్మెంట్, ఏ కెమెరా కావాలి, ఏ యూసేజెస్ కావాలి, మీకు స్పెసిఫిక్గా ఎనాలిసిస్ చేసి దాన్ని కోడ్ చేస్తాము. దీంట్లో మీకు బెనిఫిట్ ఏంటంటే 1 year వరకు మీకు మెయింటెనెన్స్ ఉంటుంది, సర్వీస్ ఉంటుంది, వారంటీ ఉంటుంది, టెక్నికల్ మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలో కూడా మేము 24/7 మీతో కనెక్టివిటీలో ఉంటాం. సో దీనికి మేము చార్జెస్ చేస్తాం. పబ్లిక్లో అవేర్నెస్ రావాలి ఏంటంటే ఆన్లైన్ కన్నా ఆఫ్లైన్ కెమెరాస్ తీసుకోవడం బెటర్. ఏదైనా ఆర్గనైజేషన్ నుంచి కానీ ఏదో ఒక సంస్థ నుంచి కానీ మనం కలెక్ట్ చేసుకుంటే ఏంటంటే రిలేషన్షిప్ ఇద్దరికి బిల్డప్ అవుతుంది. దాని ప్రాబ్లమ్స్ ఏమైనా ఎఫెక్ట్ అయినప్పుడు మనం ఇమీడియట్లీ రియాక్ట్ అవుతాం. సో ఆఫ్లైన్లో తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ అని మేము ఆఫ్లైన్ వాళ్ళకి సొల్యూషన్ చేస్తాం. చాలా క్వశ్చన్స్ వస్తాయి క్లయింట్స్ నుంచి కూడా. సో వాళ్ళకి బ్రీఫ్గా మనము ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఆన్లైన్కి ఆఫ్లైన్కి డిఫరెన్స్ ఏందనేది. సో వాళ్ళు కన్వర్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఇది సెట్ అవుతుంది. సో జనరల్గా బ్రాండెడ్ కంపెనీస్ ఏవి ఉన్నాయండి దీంట్లో? వచ్చేసి హిక్విజన్, సిపి ప్లస్, దవ్వా, హై ఫోకస్, సోనీ, శాంసంగ్, నెంబర్ ఆఫ్ బ్రాండ్స్ ఉన్నాయి. సో జనరల్గా మనం ఎక్కువ వాడేది హిక్విజన్, సిపి ప్లస్, దవ్వా, హై ఫోకస్ కెమెరాస్ ఎక్కువ వాడతాం. సో ఇందులో కూడా చైనా కంపెనీ కూడా ఉన్నాయండి? చైనా కూడా ఉంటాయి సార్. అన్బ్రాండెడ్ కెమెరాస్ వస్తాయి, దానికి ఎన్నో వారంటీ ఉంటుంది. ఓకే. సో ఇక్కడ మనం బ్రాండెడ్ కెమెరాస్ తీసుకుంటే ఏంటంటే 2 years 3 years వారంటీ ఇస్తారు. ఓకే. మధ్యలో ఏమన్నా మీకు డ్యామేజ్ అయినా కూడా న్యూ పీసెస్ అనేది అవైలబుల్ ఉంటుంది. రీప్లేస్ వస్తుంది. ఇన్ కేస్ ఆఫ్ కెమెరా పనిచేయనప్పుడు మీకు కంపెనీ నుంచి కొత్త కెమెరాని పంపిస్తారు వాళ్ళకు. ఓకే. ఇది సర్వీస్ రిలేటెడ్ కాబట్టి, సెక్యూరిటీ రిలేటెడ్ కాబట్టి మనం చైనా బ్రాండ్స్ కన్నా అన్ బ్రాండ్స్ కన్నా మంచి బ్రాండ్స్కి వెళ్ళడమే ఇంపార్టెంట్ అనేది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.